హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు INKJET ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పోకో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, పోకో X3 ఇండియాలో లాంచ్ చేయబోతున్నారని. అది ఈరోజు లాంచ్ చేశారనమాట. దాన్ని ఫుల్ డీటెయిల్స్ అండ్ వాటి ప్రైస్ విషయం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, పోకో ఇండియా ఈరోజు వాళ్ళ పోకో X3 మోడల్ని ఇండియాలో లాంచ్ చేయడం జరిగిందనమాట. జనరల్గా ఇంతకు ముందు వచ్చిన ఫోన్స్ అన్నీ కూడాను వాళ్ళు రెడ్మీ కంపెనీ నుంచి రీబ్రాండ్ చేసి లాంచ్ చేసేవారు అనమాట. బట్ పోకో X3 అనేది ఫ్రెష్ లాంచ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇండియాలో రెడ్మీలో లేని మొబైల్ని డైరెక్ట్గా మనకి ఇండియాలో లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఫోన్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇది మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఇది ఈ ప్రాసెసర్తో ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మనం. వరల్డ్ వైడ్గా కూడాను మనకి ఏ ఫోన్ కూడా లాంచ్ అవ్వలేదు, ఫస్ట్ ఫోన్ ఇదే అని చెప్పుకోవచ్చు మనం. 732G అనమాట. 730కి అప్గ్రేడ్ వెర్షన్తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది యాంటిట్యూడ్ స్కోర్ కూడాను మనకి బాగా పెర్ఫార్మెన్స్ చేయడం జరిగిందనమాట. మనకి స్నాప్డ్రాగన్ 720G అయినా 730G అయినా మనకి 2,50,000 ఆ రేంజ్లో ఉంటే ఇది 3 lakhs వరకు కూడాను మనకి స్కోర్ చేయడం జరిగిందనమాట. అలాగే తర్వాత విషయానికి వస్తే, ఇందులో లిక్విడ్ కూల్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ మనకి పోకో ఫోన్స్లో అన్నిటి కూడా లిక్విడ్ కూల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అలాగే ఇందులో లిక్విడ్ కూల్ సిస్టమ్ ప్లస్తో రావడం జరిగిందనమాట. అంటే కొంచెం ఆ సిస్టమ్ని వాళ్ళు అప్గ్రేడ్ చేసి తీసుకురావడం జరిగింది ఈ ఫోన్. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో రావడం జరుగుతుందన్నమాట. సో ఆ బడ్జెట్ రేంజ్లో వీళ్ళు కొంచెం AMOLED స్క్రీన్తో వచ్చి ఉంటే మాత్రం ఇంకా బాగుండేది. బట్ అప్పటికి కూడాను మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి, అండ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకి ఇందులో 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 240Hz వరకు కూడాను మనకి టచ్ శాంపుల్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. గేమింగ్ ఆడేటప్పుడు మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ఏదైనా మనం ఫొటోస్ చూసినా లేదంటే స్క్రోలింగ్ చేసిన ఏదైనా చదువుకునేటప్పుడు మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి డిస్ప్లేలో ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ రిఫ్రెష్ రేట్ విషయంకి వస్తే వీళ్ళు డైనమిక్ స్విచ్ అనే ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగిందంటే, అదేమవుతుందంటే ఆటోమేటిక్గా మనం చేస్తున్న వర్క్ బట్టి ఆ రిఫ్రెష్ రేట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. 120Hz నుంచి 60Hzకి అలాగే 90Hzకి ఇలా రిఫ్రెష్ రేట్ స్విచ్ అవడం వల్ల ఏమవుతుందంటే, రిఫ్రెష్ రేట్ తక్కువ ఉన్నప్పుడు మనకి బ్యాటరీ కన్జంప్షన్ అనేది బాగుంటుంది కాబట్టి మనకి బ్యాటరీ లైఫ్ అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మంచి బ్యాటరీనే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో 6000 mAh బ్యాటరీని తీసుకురావడం జరిగిందనమాట. అండ్ 14 hours కంటిన్యూ గేమింగ్ వస్తుంది. అలాగే 31 hours వీడియో చూడడానికి వస్తుందని చెప్పేసి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. అలాగే ఇందులో బాక్స్లో మనకి 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావడం జరుగుతుంది అనమాట. బాక్స్లో కూడాను మనకి 33 watt ఫాస్ట్ ఛార్జర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది 33 watt ఫాస్ట్ ఛార్జింగ్తో 6000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో రావడం జరుగుతుంది అనమాట. పైన కింద 2 స్పీకర్స్ వస్తే మనం వీడియోస్ చూసినప్పుడైనా గేమ్స్ ఆడేటప్పుడైనా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇది IP53 వాటర్ రెసిస్టెంట్తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది AMOLED స్క్రీన్ కాదు కాబట్టి మనకి సైడ్ మౌంటెడ్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. జనరల్గా మనం పోకో ఫోన్స్ అన్నింటిలో మనం చూస్తుంటాం IR బ్లాస్టర్ అనేది. హెడ్ ఫోన్ జాక్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇందులో కంటిన్యూ చేస్తారు, ఇది ఒక మంచి విషయం. అలాగే కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది అనమాట. మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకి 64 MP సోనీ IMX సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. అలాగే రిమైనింగ్ 2 కెమెరాస్ వచ్చేసరికి 2 MP అనమాట. ఇది డెప్త్ సెన్సార్ ఒకటిను మైక్రో సెన్సార్ ఒకటిగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే బాగుండు. 5 MP ఇచ్చినా కొంచెం మనకి బాగుండేది అనమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 20 MP సెల్ఫీ కెమెరాతో రావడం జరుగుతుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 6GB 64GB వచ్చేసరికి 16,999 పెట్టారు, అంటే 17,000. అలాగే 6GB 128GB వచ్చేసరికి 18,499 అనమాట, అంటే 18,500 రూపాయలు. అలాగే 8GB 128GB వచ్చేసరికి 19,999, 20,000 అనమాట. సో మనకి స్నాప్డ్రాగన్ 732G అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో అలాగే 6000 mAh బ్యాటరీతో ఈ ప్రైస్ రేంజ్ అంటే పర్వాలేదు. 17,000 అంటే చాలా బెటర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు మనకి. అండ్ గేమింగ్ వైజ్ కూడాను మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇది చాలా బెటర్గా ఉంటుంది. అలాగే దీనికంటే డౌన్ గ్రేడ్ ప్రాసెసర్తో వచ్చిన Realme 7 Pro వచ్చేసరికి మనకి 20,000 దగ్గర ఉంది. అండ్ ఇలాగైతే 17,000కి అవైలబుల్గా మనకి రావడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పి. ఇది ఎప్పటి నుంచి మనకి అవైలబుల్గా ఉంటుందని చూసుకున్నట్లయితే మనకి 29 September 12 PM నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో సేల్కి అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒక 15,000 నుంచి 20,000 రూపాయల్లో ఏదైనా ఫోన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇది ఒక మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది ఈ ఫోన్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ పోకో X3 గురించి మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్.